the angle of depression of the top and bottom of the 8-meter tall building from the top of a multi-storied building are 30 and 45 degrees respectively. ఒక మల్టీ స్టేర్ బిల్డింగ్ ఉంది, దాని పక్కనే ఒక 8 మీటర్స్ బిల్డింగ్ ఉంది. ఈ మల్టీ స్టేర్ బిల్డింగ్ టాప్ నుంచి మనం ఈ స్మాల్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని బాటమ్ కి దాని టాప్ కి రెండింటికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఎంత వచ్చిందంట, 30 and 45 degrees వచ్చిందంట. వాడు ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ది హైట్ ఆఫ్ ది మల్టీ స్టేర్ బిల్డింగ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ టు ద టూ బిల్డింగ్స్ కనుక్కోమని చెప్తున్నాడు. సో చూద్దాం ఒకసారి. సో ఇది నాకు 8 మీటర్స్ బిల్డింగ్ అన్న, దీని పక్కన సో మల్టీ స్టేర్ బిల్డింగ్ ఒకటి ఇలా ఉంది, మల్టీ స్టేర్ బిల్డింగ్ రైట్. సో ఇక్కడ నుంచి ఇలా టాప్ అండ్ బాటమ్ నుంచి ఇలా టాప్. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎలా వచ్చిందంటే ఇక్కడికి 30 degrees వచ్చిందంటే ఇక్కడ. సో మన ఇది 30 degrees అయితే ఇది మనకి 30 degrees అయితే ఇది మనకి 60 degrees అవుతుంది. ఇది 60 అయితే ఇది 90 అంటే 150 అంటే మళ్ళీ ఎంత అవుతుందన్నా 30 అవుతుంది రైట్. సో నెక్స్ట్ ఇది మనకి ఏమన్నాడు 45 degrees అంటున్నాడు. నాన్న ఇది 45 అయితే ఇది 45 అవుతుంది. 45 ప్లస్ 90 ఎంత 135 ప్లస్ ఇదంతా 45 అవ్వాలి, ఎందుకంటే 180 కదా సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ ఇన్ ద ట్రయాంగిల్ అనేది అదేనా. సో ఇప్పుడు ఆడు స్మాల్ బిల్డింగ్ హైట్ ఇచ్చాను ఎంత ఇచ్చాడా 8 meters అని అన్నాడు. ఇదే 8 meters అయితే ఇది కూడా ఏమవుతుందా 8 meters అవుతుంది. నేను ఈ ఇంకొక బిల్డింగ్ ఇంకోటి ఉంది కదా మల్టీ స్టేర్ బిల్డింగ్ లో రిమైనింగ్ లెంత్ x అనుకుంటా, ఈ డిస్టెన్స్ నేను d అనుకుంటా. d అనుకుంటే ఇప్పుడు మనకి ఏం కావాలన్నా x+8 కావాలి అంటే సో మల్టీ స్టేర్ బిల్డింగ్ హైట్ కావాలి అండ్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కావాలి. నేను ఏం చేస్తానంటే సో tan 45 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే x+8 బై హెచ్ఎన్ సైడ్ అంటే d నాన్న. tan 45 ఎంత 1 ఈక్వల్ టు x+8 బై d నాన్న. అంటే d ఈక్వల్ టు ఎంత వచ్చిందిరా x+8 వచ్చింది నాన్న. మనం ఈ హైట్ కనుక్కోవాలన్నా x+8 d వాల్యూ కూడా x+8 వచ్చింది. అంటే మనం x+8 కనుక్కుంటే మనకి హైట్ ఆఫ్ ది మల్టీ స్టేర్ బిల్డింగ్ నెక్స్ట్ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా వచ్చేస్తుంది అనమాట. సరిపోయిందా? యా. నెక్స్ట్ tan 30 చూస్తాను రా. tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏంటన్నా x బై హెచ్ఎన్ సైడ్ అంటే ఎంత d ఈక్వల్ టు ఎంత వచ్చింది x+8 వచ్చింది. అంటే x+8 నాన్న. అంటే 1/√3 ఈక్వల్ టు x బై x+8 రా. అంటే x+8 ఈక్వల్ టు √3x నాన్న. ఈ x ని వైపు తీసుకెళ్ళిపోండి. 8 ఈక్వల్ టు √3x మైనస్ x రా. 8 ఈక్వల్ టు x కామన్ తీస్తే √3 మైనస్ 1 రా. x ఈజ్ ఈక్వల్ టు 8 బై √3 మైనస్ 1 రా. నేను రేషనలైజ్ చేస్తాను √3 ప్లస్ 1 బై √3 ప్లస్ 1 చేస్తాను రా నాన్న. ఇది ఇక్కడ చేస్తే మనకి 8√3 ప్లస్ 1 బై ఇదేంటిది a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే √3 స్క్వేర్. √3 స్క్వేర్ అంటే స్క్వేర్ కి రూట్ కి కట్ అయిపోతే 3 నాన్న. 3 మైనస్ 1 స్క్వేర్ అంటే 1, 3 మైనస్ 1 అంటే 2 నాన్న. 2 1s 2 4s నాన్న. అంటే 4 ఇంటూ √3 ప్లస్ 1 నాన్న. సరిపోయింది. ఏంటిది x కనుక్కున్నాం మనం. మనకి ఏం కావాలా x+8 కావాలి. అంటే x+8 ఈక్వల్ టు సో 4√3 ప్లస్ 4 ప్లస్ 8 నాన్న. అంటే 4√3 ప్లస్ 12 నాన్న. అంటే 4 కామన్ తీస్తే √3 ప్లస్ 3 నాన్న. ఇదేంటిది x+8 నాన్న. x+8 అంటే ఏంటి ద హైట్ ఆఫ్ ది మల్టీ స్టేర్ బిల్డింగ్ అండ్ d రెండు ఒకటే కదా. సో హైట్ ఆఫ్ ది మల్టీ స్టేర్ బిల్డింగ్ అయినా 4 ఇంటూ √3 ప్లస్ 3 లేదంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ బిల్డింగ్స్ అన్న 4 ఇంటూ √3 ప్లస్ 3 నాన్న. ఓకేనా?